నాగరాజు గారు చేసుకోండి. ఆలస్యమైందా ఆచార్యపుత్ర? లేదు, సరైన సమయానికి వచ్చావు సోదరా. Powerful people. सेम उंगली, सेम हाइट, सेम पूंछ ना, पूंछ थोड़े अलग है. चलो कुछ तो अलग है. బాబు, ఇంత గొప్పవాడి విన్నాళ్ళు మా మధ్యన మామూలు మనిషిగా బతికావా? తెలియక మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించు బాబు. దీన్ని ఇక్కడితో ఆపేయచ్చుగా. బాగా దూరం వెళ్ళాను, ఫుల్లుగా పూర్తి చేసి కానీ తిరిగి రాలేను. పాండుదాదా వచ్చాడని ఎవడో నన్ను పిలిచింది? నేనంటే నా లెవెల్ ఏంటి? ఆ బచ్చగాళ్ళతో మాట్లాడబెట్టి ఈ బచ్చగాడి కోసం అన్న కావాలేంబే అన్నా, నువ్వేం ఫికర్ చేయక నా మేము చూసుకుంటాం. నువ్వు మీ పనులేవి ఆపుకోకర్లా, ఎవరి పని వాళ్ళు చేసుకోండి. కానిస్టేబుల్, అక్కడి నుంచి దిగావా? చూసా కదా, నాతో పెట్టుకుంటే ఎక్కడ ఉంటావు? పెంచే పిల్లాడిని. అదేమన్నా హ్యాంగ్ చాలా హాయిగా ఉంటుంది అడిగి ఊతుకాండ. జనం ఉడుకుతున్నారు, అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది. पहली बार इस घर में पुलिस आई है. वो पहले भी आ सकते थे, लेकिन आप लोग घूस दे के निकल जाते हो. मेरे पास पैसे नहीं है, इसलिए मैं फंस गया. चल बे हलवाई. అది మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు? మా ఇద్దరి మధ్యలో ఈడి కూడా తట్టుకోలేకపోతుంది. హ్యాపీ జంపింగ్ అమ్మా. उसके बाद 30 जन हिस्सा कर लेंगे और ये शहर छोड़ के, ये चाल छोड़ के निकल जाएंगे और मस्त में कैश करेंगे. पैसा ही पैसा होगा. मस्त प्लान है. तो सेठ जी, मैं निकलूं? तुरंत. आपके साथ काम करके बहुत मजा आया. काश मैं भी ये बोल पाता भाई. हैं? कुछ नहीं. अच्छा नट्टू काका, मैं निकलता हूँ. जीव तो रे दिख रहा. చూస్తే చాలా మంది ఎంఎస్ ధోని లాగా ఉందని ట్రోలింగ్ చేస్తారు. నిజంగా నేను ధోని సేమ్ ఉంటాం, అది మాత్రం పక్కా, ఆ డౌటే లేదు. ఎందుకంటే చాలా మంది ధోని ఫోటో నా ఫోటో పక్క పక్కన పెట్టి బాగా వైరల్ చేస్తారు. నేను సేమ్ ధోని లాగానే ఉంటాను. మ్యాచ్ చూస్తున్నా చెన్నై. నా ఫేవరెట్ ధోని. ఐ లవ్ యూ ధోని. ఎంత కొట్టాలి తెలుసా? 6 బాల్ 4 కొట్టాలి. ధోని వచ్చాడు. ధోని కొట్టు ప్లీజ్, 6-4 కొట్టాలి. నా ఫేవరెట్ చెన్నై మ్యాచ్ చచ్చిపోతే వచ్చినట్టు. అందుకే ఎల్లో షర్ట్ కూడా వేసుకున్నా ధోని కోసం. ధోని కొడతాడు. ఇంకా నా కోరిక ఇదిగో, 6 బాల్ 4 కొట్టాలి. ఓకేనా గైస్? కొట్టు. పోయింది 6. అయ్యో ధోని ఛాయిస్ ఇవ్వలేదు కానీ అయినా పర్లేదు 6. ధోని గెలిచిన మ్యాచ్. కాంగ్రాచులేషన్ ధోని.